మాతా వాకర్స్ క్లబ్ నల్లకుంట వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన టీచర్స్ డే వేడుక. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులని, ప్రముఖ యోగా గురువులని సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కూర రఘువీర్ గారు విచ్చేశారు. సభకు నమస్కారం. ఈరోజు మాతా వాకర్స్ క్లబ్ తరఫున నన్ను ఆహ్వానించి టీచర్ డే సన్మానంగా సన్మానించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. తల్లిదండ్రుల తర్వాత టీచర్ డే బాధ్యత. ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత, కాలేజీకి వచ్చిన నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్పడం కంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా మా సార్ ఇది చెప్పారు, మా టీచర్ ఇది చెప్పారని చెప్తారు, కానీ ఇది చెప్పారని తల్లిదండ్రులు అనకూడదు. సో అంత ఇంపాక్ట్ పిల్లల మీద టీచర్స్ ఉంటుంది. సో టీచర్లదే చాలా గురుతర బాధ్యత. ఈనాడు తప్పుగా ఇవ్వలేమనుకోవద్దు. పిల్లలకు విద్య వస్తుంది కానీ సంస్కారం రావట్లేదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను పనిచేసే చోట 44 ఏళ్ళ నుంచి అదే కాలేజీలో పనిచేస్తున్నాను. 1980లో టీచర్గా జాయిన్ అయ్యి, లెక్చర్గా జాయిన్ అయ్యి ఈరోజు ప్రిన్సిపాల్గా ఉన్నాను. ప్రిన్సిపాల్గా 2013లో రిటైర్ అయిపోయా. రిటైర్ అయ్యి కూడా దాదాపు 11 ఏళ్ళు అయింది. బట్ ఇంకా యాజ్ ఎ ప్రిన్సిపాల్ నో గ్యాప్ బిట్వీన్ రిటైర్మెంట్ అండ్ సో నిత్యము ఆక్సిజన్ ఇచ్చే ఉద్దేశం 24 hours. సో గుర్తు పెట్టుకుంటారంటే మేము మైండ్ వాళ్ళు నిజంగా డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి పిల్లలకే కాకుండా సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్యమైన విషయము. ఈ విషయం నడిపించే భగవంతుడి తర్వాత భగవంతుడితో సమానం. మరియు ఈ టైంలో కూడా మన యోగా మాస్టర్స్ టీచర్స్ కంటే కూడా ఇంచుమించు సేమ్ యోగాలు కూడా చేపి మన ఆరోగ్యంగా ఉండాలంటే కూడా వాకర్ అసోసియేషన్ అంటే ఆరోగ్యంగా ఉండడము, నడవడం, నడిపించడం అది కంపల్సరీ. మా సూత్రం అది వాకర్స్ క్లబ్ మీటింగ్. విచ్చేసిన పెద్దలు అందరికీ నమస్కారం. మాతా వాకర్స్ క్లబ్ సెక్రటరీగా ఇది 2వ సంవత్సరం నేను చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ నుంచి బెస్ట్ సెక్రటరీ అవార్డు కూడా వచ్చింది. మాతా వాకర్స్ క్లబ్లో మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. కుట్టు మిషన్లు, పిల్లలకి నోట్బుక్స్ పంచడం కానీ, అన్నదానం ప్రోగ్రాము, డాక్టర్ డే క్యాంప్స్, స్పెక్స్ డిస్ట్రిబ్యూషన్, ఐ క్యాంప్ కూడా చేశాము, డెంటల్ క్యాంప్ చేశాము, మెడికల్లో ఇంకొకటి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేశాము. చాలా పెద్ద ప్రోగ్రామ్. ఇలా అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాము రోజు. మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఒక పెద్ద అయినా చాలా మల్టీమిలియనర్ మాతా వాకర్స్ ఏంది, అసలు బోర్డు లేదు, మీకు స్థలం లేదు, ఏంటి అసలు మీరు ఎక్కడ గాలి పక్షులు, మీరు అసలు సడన్గా వస్తారు, ఏదో ప్రోగ్రామ్ చేస్తారు, వెళ్ళిపోతుంటారు. మళ్ళీ మీ దాంట్లో ఎవరు యువకులు లేరు, అందరు పెద్ద వాళ్ళు ఉన్నారు, అబోవ్ 60 అబోవ్ 70 వాళ్ళు ఉన్నారు, కానీ యువకుల కన్నా ఎక్కువ పని చేస్తున్నారు అనేసి మాకు ఒక మంచి ఇది కూడా ఇచ్చిండ్రు. అతను కాంప్లిమెంట్ ఇచ్చారు. మా ప్రెసిడెంట్ గారి గురించి ముఖ్యంగా చెప్పాలంటే 1 నిమిషంలో చెప్తాను. ఈ టీచర్స్ డే ప్రోగ్రామ్ అనుకున్నప్పటి నుంచి ఆయన యాక్చువల్గా 75+, కానీ 25 లాగా పనిచేస్తున్నాడు. అయితే గమ్మత్ ఏంటంటే ఆయన 25+, ఆయన 25 కాదు, మమ్మల్ని 15 years లాగా పరిగిస్తున్నాడు. ఇంకా ఆయన చెప్పుకుంటారు సార్, గంటలు ఉంటుంది, అంత సేవ చేస్తున్నారు. తర్వాత మా కేశవరావు సార్ ఉన్నారు. సార్ యూఎస్కి పోయినా కూడా అక్కడ వాళ్ళకి నైట్, మనకి డే. ఆయన నైట్ పడుకోకుండా ఆయన పనిచేస్తాడు అక్కడ. మమ్మల్ని కూడా పని చేపిస్తున్నాడు. 6 నెలలు వాళ్ళ అబ్బాయిల దగ్గర ఉన్నాడు, కానీ మొత్తం మనసంతా ఇక్కడనే. మనసంతా మాతా వాకర్స్ క్లబ్ కింద. మా కేశవరావు గారి గురించి ఎంత చెప్పినా తగ్గనే. తర్వాత మా ప్రెసిడెంట్ గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ సార్ ఏ ముహూర్తాన మాతా వాకర్స్ అని పేరు పెట్టారో కానీ అసలు అది రోజుకి అది మేము అనుకోలేదు. ఇంత
వ్యాప్తి చెందుతుంది. ఎన్నో సేవ ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాము. ఆ మాతా పవర్ అనుకుంటా, ఆ మాతా ఆశీర్వాదంతో మేము ఇన్ని పనులు చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నెన్నో పనులు చేయాలని ఆ మాతాని ప్రార్థిస్తూ, మా కాబోయే గవర్నర్, ఇంకా ముఖ్య విషయం, నెక్స్ట్ మా డిస్ట్రిక్ట్ గవర్నర్ చాలా షార్ట్ టైంలో అందరూ స్టన్ అయిపోతున్నారు. చాలా షార్ట్ టైంలో మా డిస్ట్రిక్ట్ గవర్నర్ కాబోతున్నారు నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి చేసి మా ఇన్విటేషన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలని ఆ అమ్మవారిని కోరుతూ సెలవు తీసుకుంటాం. మాతా వాకర్స్ క్లబ్ 4 సంవత్సరాల కింద ప్రారంభమైంది. ఫౌండర్ ప్రెసిడెంట్ గారు మా లింగా ప్రకాష్ గారు ఉన్నారు. తర్వాత సెక్రటరీగా సముద్రాల సందీప్ ఉన్నారు. అయితే ఈ విధంగా నేను మొదటి నుంచి మెంబర్గా ఉన్నానండి. మాతా వాకర్స్ అన్ని యాక్టివిటీస్లో కూడా పాల్గొన్నానండి. అయితే నేను వయోవృద్ధుడిని కాబట్టి నాకు చాలా గౌరవం ఇచ్చారు. పని చేసింది ఇంత, దానివల్ల ప్రఖ్యాతి వచ్చింది నాకు ఇంత ఎక్కువ. నాకు నేను పెద్దగా లేదు. అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మురళీధర్ గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు, అడ్వైజర్ ఈశ్వరరావు గారు, శరత్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క సాయంకాల ధన్యవాదాలు చెప్తూ, ఈ యొక్క మాతా వాకర్స్ క్లబ్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరం అడిగిస్తుంది. ఈ 4 సంవత్సరాల్లోనే మా వాకర్స్ ఇంటర్నేషనల్ లోపల మంచి పేరు తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేపట్టి మా ఇంటర్నేషనల్కు వాళ్ళు రిపోర్ట్ చేయడంలో మంచి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. ముందు ముందు కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి మాతా వాకర్స్ క్లబ్ యొక్క టీం అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్లో ఫస్ట్ క్లబ్ అంటే వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరాబాద్. ఆ తర్వాత చాలా క్లబ్లు ప్రతి పార్కులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు హైదరాబాద్లో 75 క్లబ్స్ మనం ఏర్పాటు చేశాం. 75 క్లబ్స్లలో చాలా దిగ్విజయంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ చాలా ముందుంది. తర్వాత మాతా వాకర్స్ క్లబ్ ఉంది. అలాగే ఈ యొక్క టీచర్స్ ఆనరింగ్ అనేది ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా ఉత్తమమైన ఇది. ఎందుకంటే టీచర్స్ మన తల్లిదండ్రుల తర్వాత టీచర్సే మనకు తల్లిదండ్రుల మాదిరిగా భావించాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు ఎంత మంచి బోధన ఇస్తున్నారంటే వాళ్ళ బోధనతోనే మనం ఈ రోజుల్లో ఈ యొక్క మంచి మంచి పదవులలో మనము వెళ్ళడం జరుగుతుంది. మంచి జ్ఞానం కూడా పెంపొందిస్తున్నారు. అటువంటి దాన్ని మనము ఈ యొక్క ఆనరింగ్ అనేది సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ యొక్క జన్మదినం రోజు నుంచి స్టార్ట్ అయింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారు అంత పెద్ద భారతదేశానికి ప్రెసిడెంట్ అయినా ఆయన టీచర్ వృత్తిగానే భావిస్తూ ఆయన మంచి కీర్తి సంపాదించుకున్న వ్యక్తి. అటువంటి మహానుభావుని పేరుతో ఈ యొక్క టీచర్స్ ఆనరింగ్ డే అనేది చేపట్టారు. కాబట్టి మనము తప్పకుండా ఈ యొక్క ఆచరణలో పెడుతూ ముందు కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేపట్టాలని చెప్పి నేను ప్రెసిడెంట్ గారితో విజ్ఞప్తి చేస్తున్నాను.
చేసుకుందాం. అందరి నోరు కొంచెం తీపి చేసుకోండి. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి కట్ చేయాలని మా కోరిక. మాకు విశ్వగురు సార్ ఇది తీసేసారు. సుదినం 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 తవ జన్మదినం సుదినం 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 తవ జన్మదినం భవతు మంగళం జన్మదినం సుదినం తవ జన్మదినం చిరంజీవ కురు పుణ్యవర్ధనం చిరంజీవ కురు కీర్తివర్ధనం విజయీ భవ సర్వత్ర సర్వదా భవతు జయతు తవ సుయశోగానం 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 సుయశోగానం. చాలా చక్కగా పాడారు మేడం. హ్యాపీ బర్త్డే 10th సెప్టెంబర్ కోనేరు జయంత్ గారు. 13th సెప్టెంబర్ వేణుగోపాలరావు గారు. అండ్ 13th అగైన్ విశ్వాసరావు వరగంట వారు లేరు ఇప్పుడు, వారు కూడా శుభాకాంక్షలు. 18th సెప్టెంబర్ నాడు సుశీల విశ్వాసరావు గారు, వారు కూడా ఈరోజు లేరు, వారికి కూడా శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. సో బర్త్డే సెలబ్రేషన్కు ఇంతమంది వచ్చి ఆశీస్సులు ఇచ్చారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. వారికి శతమానం భవతి. దేవుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అన్ని ప్రసాదించి వాళ్ళని ఉన్నత శిఖరాల్లో చేర్చాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు కోరుదాం. ఇప్పుడు ఇంపార్టెంట్, మనము టీచర్స్ని సన్మానించుకునే సమయం వచ్చింది. ఆమని సుబగుల అలమేల్ మంగ ఏమని పొగడుదుని కనిను ఆమని సుబగుల అలమేల్ మంగ ఏమని పొగడుదుని. యోగా చేపిస్తారు. అండ్ ఇవాళ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆమె పెట్టిన ఛానల్ 20,000 క్రాస్ అయింది. మేమే సర్ప్రైజ్, ఇవాళ 20,000 క్రాస్ అయింది. ఆమె మొత్తం ఆమెదే ఎఫర్ట్స్. ఇది థ్యాంక్స్ అండి. ఎవరైనా మీకు టిప్స్ యోగా కావాలంటే సహజ ఆరోగ్య యోగా ఛానల్ని ఫాలో చేయండి. ఎంతో విజయవంతంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని మాతా వాకర్స్ క్లబ్ టీమ్ మెంబర్స్ అంతా సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. మంచి మంచి కంటెంట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. శ్రీ గురుభ్యో నమః.